ప్రజా యుద్ధ నౌక ఆగిపోయింది. జీవితం మొత్తాన్ని ప్రజాక్షేత్రంలోనే గడిపి పాటను తూటాగా మార్చి శరీరంలోని బుల్లెట్ బాధను దిగమింగి సుదీర్ఘ జీవన పోరాటం సాగించిన పయనం నిలిచిపోయింది. అజ్ఞాతం నుంచి ప్రజా జీవితంలోకి, అక్కడి నుంచి ప్రజాస్వామ్య పార్టీలోకి సాగిన ప్రస్థానం ముగిసిపోయింది. ఒకప్పుడు పాటతో నక్సలైట్ ఉద్యమానికి ఊపిరిలూది ప్రత్యేక రాష్ట్రం కోసం కాలు కదిపి జీవితాన్ని పోరాటంగా మార్చుకున్న ఎర్ర సూర్యుడు అస్తమించాడు. బలవంతులకు ఎదురు తిరిగి బలహీనులతో కలిసిపోయి బండెనక బండి కట్టి అన్యాయానికి ఎదురు తిరగడమే అసలైన జీవన సూత్రమని అందరికీ నేర్పించి ఇక సెలవంటూ ఈ లోకాన్ని విడిచిపోయారు గద్దర్. లాల్ సలాం నుంచి జై కాంగ్రెస్ దాకా సాగిన ఆయన జీవితంలో అడుగడుగునా వివాదాలున్నాయి, అంతకు మించిన విజయాలు ఉన్నాయి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 బల. పోరాటాల పురిటిగడ్డ అయిన తెలంగాణలో భాగమైన మెదక్ జిల్లా తూప్రాన్లో 1949లో గద్దర్ జన్మించే నాటికి సామాజికంగా, రాజకీయంగా తీవ్ర అలజడి వాతావరణం నెలకొంది. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణ తొలి ఊపిరి తీసుకుంటున్న సమయమది. పోరుగడ్డపై విప్లవ వేగుచుక్కల గద్దర్ జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు. మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా, పువ్వు పుప్పొడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రాగమా, రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా. జీవితం చివరి అంకంలో ప్రధాన స్రవంతి రాజకీయాల్లో భాగమైనప్పటికీ నిరంకుశ ప్రభుత్వాలపైన, పరిస్థితులపైన తిరుగుబావుట ఎగురవేసిన పోరాట యోధుడిగానే గద్దర్ను చరిత్ర గుర్తుంచుకుంటుంది. అయితే ఆయన ఓ బ్యాంకు ఉద్యోగి అని చాలా మందికి తెలియదు. నిజామాబాద్, హైదరాబాద్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత అందరిలానే ఉద్యోగంలో చేరారు. కెనరా బ్యాంకులో క్లర్కుగా పనిచేశారు. కాని అన్యాయాన్ని సహించలేని తనం, ఉడుకు రక్తం, అసమానతలపై తిరగబడే తత్వం ఆయన్ను ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం కొనసాగనివ్వలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి ప్రజా గాయకుడిగా మారారు. ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గద్దర్కి నాకు సన్నిహిత సంబంధం ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా తిరిగాం. తెలంగాణ ప్రాంతం బొగ్గు కార్మికులను ఉద్దేశించి అన్ని జిల్లాలో పర్యటించాం. ఆయన విప్లవ పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఓపెన్ గా వచ్చి ఈ లెఫ్ట్ డెమోక్రటిక్ మూవ్మెంట్ లో పాల్గొన్నాడు. అదేవిధంగా లెఫ్ట్ మూవ్మెంట్ లో గట్టికి పాల్గొన్నాడు. దీంతో పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన తలవానికై కూర్చున్నాడు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా తెలంగాణ అన్న గానమా అని చెప్పేసి అనేటువంటి ఒక గేయం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా మారుమోగిపోయింది. అలాంటి ఉత్తేజకర నాయకుడు హఠాత్ మరణం చాలా బాధాకరం. వారి మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది. వారి కుటుంబ సభ్యులకు అనుమతి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక స్టేట్ ఫండర్ గా గుర్తించి దాన్ని చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా గద్దర్ యొక్క మెమోరియల్ సంబంధించినటువంటి ఒక సంస్థ ఏదైనా చేయించి వారు గుర్తుండే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక చర్య తీసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. కమ్యూనిస్టు ఉద్యమం బలంగా ఉన్న సమయంలో గద్దర్ పుట్టి పెరిగారు. కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఏర్పడి పీపుల్స్ వార్ ఏర్పడే సమయానికి అప్పటి చాలా మంది యువకుల్లానే గద్దర్ పైన ఆ ప్రభావం ఎక్కువగా ఉంది. భద్రం కొడుకో నా కొడుకో కొంబల తెరా, పైలం కొడుకో నా కొడుకో కొంబల తెరా, భద్రం కొడుకో నా కొడుకో కొంబల తెరా, పైలం కొడుకో నా కొడుకో కొంబల రిక్షా ఎక్కే కాడ దిగే కాడ తొక్కుడు కాడ మల్పు కాడ, పైలం కొడుకో నా కొడుకో కొంబల తెరా. 1980వ దశకంలో పీపుల్స్ వార్ ఉద్యమం వెల్లువలా వ్యాప్తి చెందడానికి కారకులైన వారిలో గద్దర్ కూడా ఒకరు. తన ఆటాపాటతో నక్సలైట్ ఉద్యమానికి ఊపిరిలూదారు. బ్యాంకు ఉద్యోగం కల్పించే సౌకర్యాలను వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పీపుల్స్ వార్ సాంస్కృతిక విభాగం జననాట్య మండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ ఒకరు.
నేను ధైర్యంగా పోతున్నా, మళ్ళీ వస్తాను అని చెప్పేసి మాట్లాడాడు. మీరు మళ్ళీ రండి, మనం కలిసి ఒక బలమైన సాంస్కృతికోద్యమాన్ని కలిసి ముందుకు తీసుకుపోదామని చెప్పేసి అన్న మాట్లాడటం జరిగింది. కానీ సరే, చావు పుట్టుకలు సహజమైనప్పటికీ తను ఇంకా బతకాల్సినటువంటి వయసు ఉంది. కాకపోతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవాళ ఇట్లా మనం చూస్తామని అనుకోలేదు. వీరులారా వీరులారా రాడికల్లా సూరులారా, వీరులారా వీరులారా రాడికల్లా సూరులారా, రాడికల్లా సూరులారా రైతు కూలి బిడ్డలారా, రాడికల్లా సూరులారా రైతు కూలి బిడ్డలారా, ఒక్కరొక్కరే ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారు. తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన మా భూమి సినిమాలో మొదటిసారిగా నటించారు గద్దర్. గద్దర్ను తెలంగాణ దర్శక నిర్మాత బి నరసింగరావు ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహంతో ఊరువాడ గద్దర్ నాటకాలు ప్రదర్శించారు. బుర్ర కథలతో గద్దర్ ప్రజలను చైతన్యపరిచారు. స్వాతంత్ర్యానికి ముందు 1920లో సాగిన గదర్ పార్టీ ఉద్యమ స్ఫూర్తితో గుమ్మడి విఠలరావు గద్దర్గా మారారు. గద్దర్ ఆటాపాటతో స్ఫూర్తి పొంది ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వందల మంది యువకులు పీపుల్స్ వార్లో చేరి అజ్ఞాత జీవితం గడిపారు. గతంలో నక్సలైట్లుగా, ఇప్పుడు మావోయిస్టులుగా పనిచేస్తున్న వారి తరువాత గద్దర్ ప్రజాక్షేత్రంలోనే తన జీవితం మొత్తం గడిపారు. ప్రతి ప్రజా సమస్యపైన స్పందించారు. 1987లో యావత్ భారతదేశాన్ని గగుర్పాటుకు గురిచేసిన కారంచేడు దళిత హత్యలపై అవిశ్రాంత పోరాటం చేశారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సినిమా జనంతోనూ సన్నిహితంగా మెలిగారు. ఏ రాజకీయాలను వ్యతిరేకిస్తూ తన జీవితమంతా పోరాడారో చివరకు అదే రాజకీయాల్లో భాగమయ్యేందుకు ప్రయత్నించారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, బల 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 బల. గద్దర్ ఈ పేరులోనే ఓ విప్లవ చైతన్య స్రవంతి దాగి ఉంది. ఆయన ఆటాపాటా చూస్తే వ్యవస్థ వైఫల్యాలను నిలదీయాలన్న కసి పుడుతుంది. ఆయనతో కాలు కదిపి అన్యాయంపై తిరగబడాలన్న స్ఫూర్తి కలుగుతుంది. ప్రగతిశీల ఆలోచనలకు, తిరుగుబాటుకు, ప్రశ్నించే తత్వానికి మారుపేరు గద్దర్. అలాంటి గద్దర్ చివరకు ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ఎందుకు భాగమయ్యారు? తాను జీవితమంతా వ్యతిరేకించిన బూర్జువా పార్టీలతోనే ఎందుకు కలిసి నడిచారు? ఒకప్పుడు ఓటరుగా ఓటు వేసేందుకే నిరాకరించిన గద్దర్ తన పేరుతోనే ఓ పార్టీ పెట్టేందుకు ఎందుకు సిద్ధమయ్యారు? అజ్ఞాతంలో అడవిలో మావోయిస్టుల సమాంతర ప్రభుత్వాలకు మద్దతిచ్చిన గద్దర్ సాధారణ రాజకీయాల్లో పోటీ పడేందుకు ఎందుకు ప్రయత్నించారు? ఈ ప్రశ్నలకు తెలంగాణ సమకాలీన రాజకీయాలే సమాధానం చెబుతాయి. ఎన్నికలకు కొద్ది నెలల ముందు గద్దర్ ఢిల్లీ వెళ్లి స్వయంగా రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ జెండాను కప్పుకున్నారు. గద్దర్ నేపథ్యంతో పోలిస్తే ఇది సంచలనాలకే సంచలనం. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి కొన్నేళ్ల ముందు వరకు ప్రజాస్వామ్యం, ఎన్నికలే బూటకమని నమ్మే మావోయిస్టు పార్టీకి ఆయన బలమైన మద్దతుదారు. ఒకప్పుడు స్వయంగా నక్సలైట్,
అజ్ఞాత జీవితం గడిపారు. తన జీవితాన్ని మొత్తం పోరాటాలతో గడిపారు. పీపుల్స్ వార్ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా శ్రమించారు. అలాంటి గద్దర్ రాహుల్ గాంధీని కలవడం, అంతకు కొన్ని రోజుల ముందు ఓటరుగా నమోదు చేసుకోవడం తెలుగు రాష్ట్రాల ప్రజలను అంతులేని ఆశ్చర్యానికి గురిచేసింది. దశాబ్దాల కాలం తన జీవితాన్ని పేద ప్రజల కోసం, తాడిత పీడింప వర్గాల పక్షాన చైతన్యం చేయడం కోసం విప్లవ దృక్పథంతో తన పాట ద్వారా, తన గజ్జగట్టిన ఆట ద్వారా చైతన్యాన్ని అందించి మరి పల్లెలను ప్రజాయాత్రలుగా, జైత్రయాత్రలుగా నడిపించి దొరతనాన్ని, దోపిడితనాన్ని ఎదిరించిన మహా గాయకుడు, ప్రజాగాయకుడు గద్దరన్న. గద్దర్ గారి మరణం తెలంగాణ ప్రజలకి ఒక తీరని లోటు, ముఖ్యంగా పేద ప్రజలకి శరాఘాతం లాంటి వార్త. ఎందుకంటే ఇంతకుముందు పేద ప్రజలకి సామాజిక న్యాయం, అందరూ సమానంగా బతకాలనే ఆలోచన మీద నక్సలైట్ ఉద్యమానికి కూడా సపోర్ట్ చేసి పాటలు కూడా రాశారు. దాని తర్వాత దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు సాగటానికి వారు పాటలు రాసి వాటి ద్వారా కూడా యువకుల్ని, ప్రజల్ని సకల జనులు ముందుకు నడిపించారు. కాంగ్రెస్ లో చేరిన కొన్ని నెలలకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి గద్దర్ ఒకే వేదికను పంచుకున్నారు. ఈ పరిణామంతో ప్రగతిశీలవాదులే కాదు, రాజకీయ నాయకులు సైతం ఉలిక్కిపడ్డారు. దీనికి కారణం 1997లో గద్దర్పై హత్యాయత్నం జరిగిన సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు. తనపై ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీసులు హత్యాయత్నానికి పాల్పడ్డారని గద్దర్ స్వయంగా ఆరోపించారు. అలాంటి గద్దర్ 21 ఏళ్ల తరువాత చంద్రబాబును ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టింది. అదే సమయంలో గద్దర్పై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో గద్దర్ ఆయన్ను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, నకిలీ ఎన్కౌంటర్లతో నక్సలైట్ ఉద్యమాన్ని తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, సంస్కరణలతో ప్రజల జీవితాలను అధోగతి పాలు చేస్తున్నారని చంద్రబాబును అప్పట్లో విమర్శించిన వారిలో గద్దర్ అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మ అంటూ ఒరే రిక్షా సినిమాలో పాడిన పాటకు చంద్రబాబు ప్రభుత్వం నంది అవార్డు ప్రకటిస్తే ఆ అవార్డును సైతం తిరస్కరించారు. కాకులరిసితే తలుపు తెరిసి పలుకరిస్తాం, కాకులరిసితే తలుపు తెరిసి పలకరిస్తాం. ఎవరొస్తారో చెప్పు మాని ఎదురు చూస్తూ కూర్చుంటాం, ఎవరొస్తారో చెప్పు మాని ఎదురు చూస్తూ నిలుచుంటాం. ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి రాకముందు గద్దర్ ఓ విషయంలో తీవ్ర విమర్శల పాలయ్యారు. మావోయిస్టు పార్టీతో బలమైన సంబంధాలు ఉన్న సమయంలోనే 2005లో ఆయన టీడీపీ నేత పరిటాల రవి అంత్యక్రియలకు హాజరవ్వడం పెను సంచలనమైంది. అంతకు కొన్ని నెలల క్రితమే ప్రభుత్వంతో మావోయిస్టులకు జరిగిన శాంతి చర్చల్లో మధ్యవర్తిగా పాల్గొన్న గద్దర్, వామపక్ష భావజాలంతో ఉన్న గద్దర్ ఒక ఫ్యాక్షనిస్టుగా గుర్తింపు పొందిన పరిటాల రవి అంత్యక్రియలకు ఎలా హాజరవుతారని మేధోవర్గం నిలదీసింది. పరిటాల రవి కుటుంబం కూడా విప్లవాల బాట పట్టినదేనని, రవి కుటుంబానికి పేదల కోసం పోరాడిన నేపథ్యం ఉందని గద్దర్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రక్తంతో నడుపుతాను రిక్షాను, రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. వామపక్ష తీవ్రవాద భావజాలం గద్దర్పై ఎక్కువగా ఉంది. అందుకే ఆయన తన 3 పిల్లలకు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అని పేర్లు పెట్టుకున్నారు. అదే సమయంలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఆయనకు బలంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలన్న ఆశయాన్ని ఆయన ఎంతలా నరనరానా వంట పట్టించుకున్నారంటే తనకు విశేష గుర్తింపు తెచ్చిన మావోయిస్టు పార్టీతో అనుబంధాన్ని సైతం శాశ్వతంగా తెంచుకున్నారు. కేవలం ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించినందుకే గద్దర్ మావోయిస్టు పార్టీకి పూర్తిగా దూరం జరిగారు. 1969లో 20 ఏళ్ల వయసులోనే తెలంగాణ తొలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న గద్దర్ మలిదశ ఉద్యమం నాటికి
పూర్తి స్థాయి తెలంగాణవాదిగా మారిపోయారు. తమ్ముడు నీ ఎంబడి ఫోటో దిగుతారా? అరే నాకు అదే ఏదే ఇట్లంటుండే అంటే లేదు తమ్ముడు, నాది ఓపెన్ ఆపరేషన్ అంటే దేవుడు నిన్ను తప్పనిసరిగా కాపాడుతాడు. నువ్వు ప్రజల పక్షాన ఉన్నావు, దేవుని కోరుతున్నా మంచి ఆపరేషన్ అయి బయటికి రావాలి. నీలాంటి వ్యక్తి ఈనాడు బడుగు బలైన వర్గాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి రాహుల్ గాంధీతో పరిచయం అయినాక మీరు కాంగ్రెస్ న్యాయం చేయాలని పోరాడిన వ్యక్తి మీరు ఉండాలి అని చెప్పాను. కానీ నా కోరిక తీరలేదు. ఇవాళ నా ప్రియమైన మిత్రుడు గద్దర్ గారు చనిపోవడం ముఖ్యంగా బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరిగిపోయింది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఆశించి శ్వాసించారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా అంటూ ఊరూరా ఆడిపాడారు. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అంటూ ప్రతి తెలంగాణ గొంతు ఆలపించేలా చేశారు. తెలంగాణ యువతను జాగృతపరిచారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. పొడుస్తున్న బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ